ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే పిస్తా హౌస్ లాగా ఫామ్ హౌస్ పెట్టుకున్నాను. ఇక్కడైతే ఓన్లీ వంట చేసుకునే వంటకాలే ఉన్నాయి. ఇంకో ఇక్కడ చిన్న గ్లాస్లో ఇక్కడ చిన్న గ్లాస్లో చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇవైతే మా మామ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇప్పుడైతే మనము పాపడాలు తినాలి. ఇదైతే పాపడాలు గిన్నె. ఇదంతా చిన్న ఉంచుడు మా అమ్మ కూతురు. సో ఇక్కడ మనం ఇలాంటివి ఇప్పుడు అంటిపెచ్చుకున్నాక ఆయిల్ వేసుకోవాలి కొన్ని. సో ఇప్పుడు మనం అయితే నువ్వుల పాపడాలు లేవుతున్నాము. ఈ పాపడాలు మీకు రాకపోతే చేయి మీద కానీ వేసుకోవచ్చు. మీకు భయం అయితే స్పూన్ మీద కానీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు పాపడాలు. నెక్స్ట్ మీకు అన్నపప్పు. మీరు పెరుగును చూసారా ఫ్రెండ్స్? సో అలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు పాపడాలు దేవుడు అయిపోయింది. ఇప్పుడు మనం అన్నం స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ గిన్నెని ఈ ఫామ్ హౌస్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం దీనికి మూతగానే వచ్చింది కాబట్టి నేను దీనికి వేసాను. ఇప్పుడు దీనికి చూడండి ఇట్లా పెట్టుకొని ఈ ఫామ్ హౌస్లో పెట్టుకోవాలి. సో ఈ స్పూన్ చూడండి, ఈ స్పూన్ అయితే ఇంకా మా తమ్ముడు చూడండి ఎంత మంచిగా. ఇప్పుడు హాయ్ చెప్తున్నానా? ఇదైతే ఇక్కడ పెట్టాలి. సో ఆయిల్ మూతండి. ఆయిల్ తెరవనికే కానొచ్చు. వచ్చాక నేను అలా అలా మా తమ్ముడు చేయిపోరాదు. సో ఇదిగానా మనం కింద పెట్టేసుకోవాలి ఫామ్ హౌస్లో. ఇది మర్చిపోయాను, ఇది ఇక్కడ పెట్టాలి. ప్లేస్ ఉంటే కింద పెడుతున్నాను అంతే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం అన్నం చేసుకుందాం. మనం అన్నం ఎక్కడ పెట్టామంటే ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకోవాలి. మీరు బియ్యం నేను వేసుకుంటాను. సో మిగతా ఇంత చిన్న గ్లాస్ ఉంటే కొన్ని బియ్యం తీసుకొని వాటర్ వేయాలి. సో ఇక్కడ చూడండి మా చిన్న బిందె ఇలా వాటర్ కొన్ని వేయాలి. సారీ, ఒక బిందెని తీయాలి. క్యాప్ పెట్టేసుకోవాలి. కొంచెం మనం మంట ఇప్పుడు మనం క్యాప్ వేసేసుకోవాలి అన్నాలి. క్యాప్ పెట్టుకోవాలి. సో అన్నం చెంచా చూడండి ఎంత మంచిగా. ఇంకా తర్వాత క్యాప్ తెచ్చుకోవాలి. ఇంకా 10 నిమిషాల తర్వాత క్యాప్ తెచ్చుకోవాలి. సో ఈ అన్నం చెంచా చూడండి. సో ఇప్పుడు మనం గంజి నింపుకోవాలి. అట్లే నింపుకోవాలి. ఇది మరి గట్టి ఉంది. ఇప్పుడు చూడండి అన్నం ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు మనం గంజి వంపుకోవాలి. మేమైతే ఇందులో ఇది చాట్ చేసే ఇందులో వంపుకుంటాం. సో ఇప్పుడు గంజిని తాగితే చాలా మంచిది. ఇప్పుడు జావా ఇది దీంతో వంపుకోవాలి. దీంతో వంపుకొని రా. సో నేనైతే దీంతో వంపుకుంటున్నాను. ఆ బుడ్డారు చూడండి. సో నేనైతే ఈ వాటర్ కొన్ని వేస్తాను కాబట్టి కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు వేయాలంటే బిందెలు వేసి చల్లగా నీరు పెట్టినాక పువ్వు పెట్టుకోవాలి. ఏంటి
చేస్తున్నావు? ఇప్పుడు మనం బిందెలు పెట్టుకున్నాక ఇది చాయ్ కానా. ఫస్ట్ మనం చాయ్ తాగినాక నేను తింటారా, లేకపోతే టిఫిన్ చేసినాకనే అన్నం. సో ఇప్పుడు మనం ఇట్లా కలుపుకోవాలి, క్యాప్ పెట్టేసుకొని పక్కకి పెట్టుకోవాలి. సో ఇంకా 10 minutes అయినాక క్యాప్ పెట్టేసుకొని పక్కకి పెట్టాలి. పక్కకెట్టు ఇక 10 minutes అయిపోయింది కాబట్టి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు నేను చారు చూపిస్తున్నాను. చారు. సో ఇప్పుడు మనం చారు ఎందుకు చేసుకుంటామంటే కుక్కర్లో లాస్ట్కు అన్నం ఇదే కదా చారు అన్నం, పాపడాల అన్నం ఒక ప్లేట్లో, అన్నం పప్పు పాపడాలు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ చారుకి అయిపోతుంది పెట్టుకొని అది ఇది ఆన్ చేసుకోవాలి. ఇట్లా ఆన్ చేసుకొని ఎంబడే ఇట్లా అని. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలి. మనం దేవిన పాపడాలు వేసుకోవాలి. దేవిన పాపడాలు కాదు, దేవిన పాపడాలు కాదు కానీ వేవి అది పప్పు అదే ఇవి ఉన్నాయి చూడు, మిరపకాయలు అవి తెంచుకోవాలి. నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను మిరపకాయలు. పాలకూర ఇది మాత్రం పాలు అయిపోతుంది. చాలు. ఇట్లా నేనైతే ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఇంకా మంచి ఉంటాయి చూడండి. సో ఇందులో ఉన్నాయి అన్నీ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇది మూస్తున్నాను. అది కలుపుకో. ఒక 10 minutes తర్వాత ఒక 10 minutes అది కలుపు ఫస్ట్. కొన్ని వాటర్ పోసుకోవాలి. అది వాటరా ఈ వాటర్ పోసుకున్నాక ఇది ఇట్లా కలుపుకోవాలి. క్యాప్ పెట్టేసి 10 minutes తర్వాత క్యాప్ పెట్టి ఫస్ట్ క్యాప్ పెట్టేయాలి. తిరుగు 10 minutes. 10 minutes తర్వాత క్యాప్ తెరిచేస్తున్నాం మనం. కలుపుకోవాలి. సో క్యాప్ తెరిచినాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎక్కడ కింద మర్చిపోయాం. ఇప్పుడు క్యాప్ తెరిచినాక మనం కలుపుకోవాలి. అన్నం పక్కకి పెట్టుకోవాలి. అయిపోయిందన్నమాట. మనం ఇప్పుడు ప్లేట్ తీసుకోవాలి. ఈ ప్లేట్ ఉంది చూడండి, తీసుకోవాలి. సరిపోతే మన చిన్న ప్లేట్లు కానీ ఇందులో పాపడాలు వేసుకోవాలి. ఇందులో అన్నం పప్పు వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం అన్నం వేసుకుంటాం. అది కాదు, ఇప్పుడైతే అన్నం చిన్న తీసుకోవాలి. టేస్ట్ ఎట్లా ఉంటుందో చూపించండి. చాలు. ఇప్పుడు కర్రీ వేసుకోవాలి. ఇట్లా నేను అన్నం మొత్తం వేసుకుంటాను. ఇప్పుడు కర్రీ వేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ వేసుకుంటున్నాను. సో కర్రీ టేస్ట్ ఫస్ట్ జ్యూస్ వేసుకుంటున్నాను. మంచిగానే ఉంది. అయితే మనం కర్రీ వేసుకుంటాం. పాపడాలు వేసుకో పక్కకి ఫస్ట్. అది చారు వేసుకోవాలి. మొత్తం ఇవే వస్తుంది. సో ఇది వస్తలేదు కాబట్టి నేను తీసుకొని చారు వేసుకుంటాను. చారు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం పక్కకి పెట్టుకోవాలి. ఫస్ట్ పాపడాలు వేయించుకోవాలి. లాస్ట్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది కానీ పక్కన చేయాలి. ఇప్పుడు మనం పాపడాలు వేసుకోవాలి.
సో నేను ఇందుట్లో పెట్టేసాను